ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? మనకి ఇక్కడ ప్రధానంగా ఈడీ ఛార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించింది, తెలంగాణ సీఎం పేరును ప్రస్తావించింది. ఈడీ ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? చాలా క్లియర్గా సో డబ్బుల కోసం విరాళాల కోసం పీసీసీ చీఫ్ హోదాలో ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా కూడా ఆరోపణలు కనిపిస్తున్నాయి. సో డొనేషన్లు ఇస్తేనే టికెట్లు పదవులు అంటూ వాళ్ళని ఒత్తిడి చేసిన విషయం ఎట్లా అర్థం చేసుకోవాల్సింది? దీన్ని ముఖ్యంగా ఈడీ ఛార్జ్షీట్లో రేవంత్ రెడ్డి గారి పేర్కొనడం ఇది జనరల్గా కాంగ్రెస్ పార్టీలో సర్వసాధారణంగా టికెట్లు అమ్ముకోవడం అనేది, పదవులు అమ్ముకోవడం, పార్టీ పోస్టులు అమ్ముకోవడం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతుంటాయి. కానీ ఇది జరిగింది ఏంటంటే ఆల్రెడీ ఒక కేసు నమోదైన సందర్భంలో ఈడీ కేసు, అది నేషనల్ హెరాల్డ్ కేసు సంబంధించి ఈడీ నమోదు చేసినటువంటి కేసులో దానికి సంబంధించినటువంటి యంగ్ ఇండియా ఫౌండేషన్కి సంబంధించినటువంటి పన్నుల చెల్లింపులో వీళ్ళు వసూలు చేసిన పైసలు ఆ పన్నులు చెల్లించారు అనే దాని మీద ఈడీ అభియోగం పెట్టి అందులో రేవంత్ రెడ్డి గారు, అహ్మద్ పటేల్ గారు, ఆయన చనిపోయిండు, రేవంత్ రెడ్డి గారి పేరుని కూడా పేర్కొనడం అనేది కూడా మనం చూస్తున్నాం. అయితే ఇది వాస్తవానికి ఎట్లుంటుందంటే గతంలో ఒక ఛార్జ్షీట్లో పేరు వచ్చి ఇట్లా ఆరోపణలు వస్తే వాళ్ళు దాన్ని ఏ పదవులు ఉన్నా కానీ తప్పుకొని వాళ్ళు దాన్ని నిరూపణ చేసుకొని, అంటే వాళ్ళ దాన్ని అంటే జనరల్గా ఏం జరుగుతుంది, ఏదన్నా అలిగేషన్స్ వచ్చినప్పుడు పదవిలో ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు ఆయన పీసీసీ నాయకుడిగా, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే 2019లో టికెట్లు ఇప్పిస్తానని చెప్పేసి ఆ డబ్బులు యంగ్ ఇండియా ఫౌండేషన్లో చెల్లించిందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దాని మీద రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించాలి. దాన్ని స్పందించకుండా ఇలా తెలంగాణ మొత్తం కూడా ఏం చేస్తుండే ఆయన డైవర్షన్ పాలిటిక్స్ అన్ని రకాల డైవర్షన్. ఈరోజు కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి ప్రతి దాంట్లో డైవర్షన్ ఎక్కడ కూడా ఆయనకు తెలుసు. ఈడీలో ఛార్జ్షీట్లో పేర్కొన్నారంటే డెఫినెట్గా ఆయన రేపు విట్నెస్గా పిలుస్తారా, లేకపోతే ఆయన మీద అభియోగం ఉంది కాబట్టి ఆయన కూడా వసూళ్లకు ఆయన కూడా సహకరించాడు దీనికని చెప్పేసి దాని మీద ఏ రకంగా చేస్తారనేది కూడా ఇంకా ఫైనల్గా ఛార్జ్షీట్ ఇంకా కోర్టు యాక్సెప్ట్ చేయలేదంటారు, కోర్టులో ఫైల్ చేసినట్టున్నారు. కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో ఇంకా విచారణ చేస్తారు వాళ్ళు ఈడీ 100%గా. ఎందుకు చెల్లించి పైసలు దాంట్లో యంగ్ ఇండియా ఫౌండేషన్కి ఏదైతే ఈయన పేమెంట్ చేయించిండో దాంతో వాళ్ళు ట్యాక్సులు కట్టిన అనేది అందులో ఈడీ పేర్కొన్నట్టు, దాని ఛార్జ్షీట్లో పేర్కొన్నట్టు మనకు తెలుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే ముందు నుండి కూడా ఫస్ట్ నుండి కూడా టికెట్లు అమ్ముకుంటున్నారు. ఆయన తర్వాత ఈ 2023లో కూడా చాలా మంది దగ్గర టికెట్లకు పైసలు తీసుకున్నా అని చెప్పేసి చాలా అలిగేషన్స్ ఉన్నాయి. ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా మంది దగ్గర కూడా కార్యక్రమాలకు టికెట్లు ఇస్తానని చెప్పి ఖర్చు పెట్టించేసి తర్వాత టికెట్లు ఇవ్వకపోతే అందరు ధర్నాలు చేసినటువంటి చూసినాము. ఎన్నో ఆరోపణలు రేవంత్ రెడ్డి గారి మీద అదే ఈడీకి ఫిర్యాదు చేసినటువంటి చూసినాం కదా మనం 2023 ఎన్నికల ముందు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా కుర్వ విజయ్ గారు మొత్తం పోయి ఈడీ ఆఫీస్లో అక్కడ పోయి కంప్లైంట్లు ఇచ్చారు ఆయన మీద, రేవంత్ రెడ్డి గారి మీద. కాబట్టి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముందటి నుండి కూడా మనం చూస్తున్నాం కదా, బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు, ఇట్లా వసూలు చేయడం, ఇవన్నీ కూడా సర్వసాధారణం. అయితే ఈయన ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణకు ఉండడం అనేది మన దురదృష్టం ఈరోజు. ఎందుకంటే ఇలాంటి అలిగేషన్స్ వస్తే గతంలో ఎవరైనా రాజకీయ నాయకుల మీద చిన్న అలిగేషన్స్ ఏమైనా వస్తే వాళ్ళు తప్పుకునే వాళ్ళు పదవులను తప్పుకొని వాళ్ళని కాదు అని చెప్పి నిరూపించుకునేటటువంటి పరిస్థితి ఉంటుండే. కానీ రేవంత్ రెడ్డి గారికి అది కాదు. రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఆరోపణలు చాలా వస్తాయి, ఇంకా ముందు కూడా చాలా వచ్చేటువంటి ఉంటాయి. 100% అన్ని దాంట్లో కమిషన్ లేకుండా, పర్సెంటేజ్ లేకుండా ఎక్కడ ఏ పని ఏ ఫైల్ జరుగుతలేదు అనేది మంత్రులు కూడా ఆరోపిస్తున్నది చూస్తున్నాం. కాబట్టి అవన్నీ పక్కకు పెట్టేసి ఈరోజు బీఆర్ఎస్ అంటే ప్రజల్లో 16 నెలల్లో మొత్తం కూడా తేలిపోయింది ఏంటంటే బీఆర్ఎస్ మొత్తం కూడా ప్రజల్లో ఒక ఆదరణ వస్తుంది కాబట్టి దాన్ని డైవర్షన్ చేసే దాంట్లో చేస్తుడు. కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి కేసీఆర్ గారికి నోటీసులు పంపడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి 100% దీని మీద ఆయన చెప్పాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడా, అది ఆరోపణలు వచ్చినాయి కదా, ఈడీ పేర్కొన్నది. ఈడీ పేర్కొన్న దాని మీద రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన వివరణ ఇవ్వాలి. ఎందుకోసం ఇప్పియాల్సి వచ్చింది, యంగ్ ఇండియా ఫౌండేషన్కు చెల్లింపులు చేసిన స్పష్టంగా ఉంది, దాంట్లో ఇంకేం తప్పించుకోలేడు. కానీ ఎందుకు చెల్లింపులు చేపియాల్సి వచ్చింది అనేది రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి మనకు. కాబట్టి ఆయన మీద ఈరోజు బాధ్యత ఉన్నది. ఈరోజు ఆయన ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రైట్ పాపారావు గారు, అంటే ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? కాంగ్రెస్కి ఇదే అలవాట, మొత్తం కమిషన్లు తీసుకోవడం ఇప్పుడు ప్రధానంగా ఆరోపణ వినిపిస్తుంది. వసూలు చేయడం అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుందనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తున్నదా? కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి మాట ఉన్నది, మెయిన్ ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు, ఇట్లా రకరకాలుగా స్థానిక స్థాయిలో ఎవరి స్థాయిలో వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు సీట్లు ఇప్పిస్తామని
అంటే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి బజార్లో బ్రోకర్లు చేసే వ్యవహారం, మోసగారి బ్రోకర్ల వ్యవహారం లాగే ఇది కాంగ్రెస్ పార్టీలో. దీని గురించి అనేక సార్లు చర్చలు వచ్చినాయి, బయట కూడా చాలా సార్లు ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది. పలానా వాళ్ళు డబ్బులు అడిగారని చెప్పి ఇదంతా చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో చాలా మందికి ఈ బురద ఉంది. దానిలో ఇప్పుడు కనపడుతుంది ఏంటంటే ఇదంతా పైకి కనపడేది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన పేరు కూడా ఈడీ ఛార్జ్ షీట్ లో ఉందని. అయితే దీనికి ముందు రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ ఎలా అయ్యారనేది కూడా మళ్ళీ ఇప్పుడు అది కూడా ఇదే మార్గమా. ఎస్ ఎస్ ఆయన పిసిసి చీఫ్ అవడానికి కూడా చెల్లింపుల మార్గంలోనే అయ్యారా? ఇంత ముందు నుంచి ఆరోపణలు ఉన్నాయి కదా ఆయన కొనుక్కున్నాడు అనేది. ఎస్ ఎస్ చాలా మంది ఇప్పుడు కీలకంగా ఉన్న నేతలు కూడా ఆరోపణలు చేసిండ్రు, బహిరంగంగా ఆరోపణలు చేసిండ్రు. అండ్ దీంతో పాటు గత ఎలక్షన్ సందర్భంలో కూడా పాపారావు గారు ఒకసారి మనం చూస్తే ఎవరికి బీఫామ్ ఇస్తారనే దానికి సంబంధించి ఎప్పుడు జరగనంత గందరగోళం జరిగింది, ఎప్పుడు జరగనన్ని ఆందోళనలు జరిగినాయి, ఎప్పుడు జరగనంత భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి కాంగ్రెస్ లో. అవును, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనుకుంటా నాకు గుర్తున్నంతలో ఆయన ఇది కొనుక్కున్నాడు అనేది, పిసిసి చీఫ్ కొనుక్కున్నాడు అనే రకంగా ఆరోపణలు చేసింది. సరే, మొన్న ఎన్నికల సందర్భంలో కూడా ఇది చాలా ఆరోపణలు, చాలా మంది ఇక్కడ సిటీలో కూడా కొన్ని చోట్ల దాని మీద గొడవలు అయింది, అంతా అయింది. సరే, ఏదేమైనా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో చాలా సహజంగా జరిగే పరిణామం కింద వాళ్ళకి. కాకపోతే బయట వాళ్ళకి ఇది చట్టాలు ఉన్నాయి కాబట్టి అది తప్పనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఇదేం తప్పు కాదు, వాళ్ళకి మామూలుగా రోజువారీ వ్యవహారాలు, ఈ కమిషన్లు ఇట్లాంటివన్నీ నడుస్తూనే ఉంటాయని అనుకోవాలి. ఇప్పుడు చాలా విచిత్రమైంది ఇది. అంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారంగా కనపడవచ్చు, డబ్బులు ఇచ్చే వాళ్ళకి పుచ్చుకునే వాళ్ళకి లేనిది మీకెందుకు కనిపించవచ్చు. కానీ రాజకీయాల్లో ఇలాంటి రాజకీయ పక్షం ఒకటి ఏ విధంగా దేశంలో ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తుంది ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇప్పుడు కాదు ఎప్పుడో ఖరాబ్ అయిపోయింది. దాని వ్యవహార శైలి క్విట్ ప్రోకో, దాని వ్యవహార శైలి మొత్తంలో క్విట్ ప్రోకో ఉంది. పైనుంచి కింద దాకా వాళ్ళకి అసలు ఇది ఒక గల్లాపేట పెట్టుకుని కూర్చునే వ్యాపారస్తుల వ్యవహారం లాగా నడుస్తుంది తట్టి ఇది ఒక పార్టీ లాగా నడుస్తుంది అనేది ఎవరు అనుకోవట్లా. చాలా సందర్భాల్లో ఇది వసూళ్ళు ఇప్పటికి కూడా జరుగుతుంది. ఏంటి, పిసిసి అయింది, అది కొనుక్కున్నాడని ఆరోపణలు ఏదో వచ్చి అయిపోయింది. ఆ తర్వాత కాలంలో సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత ఇప్పుడు వస్తున్న ఆరోపణలు ఏంటి, ఢిల్లీకి సూట్ కేసులు తీసుకెళ్తున్నారు. అంటే అనంతమైనటువంటి ధనదాహం నడుస్తుంది. ఇట్లాంటి పార్టీ ప్రజల కోసం పనిచేస్తాం అనుకోవటం పూర్తిగా భ్రమం. డబ్బులు అవసరం, పార్టీ పనిచేయాలంటే డబ్బులు అవసరం. కానీ ఈ రకంగా పార్టీలో ఎవరుండాలి ఎవరు పోవాలనేది సిద్ధాంతాలతో లేకపోతే నిబద్ధతతో సంబంధం లేకుండా డబ్బులు ఇచ్చిన వాళ్ళ తీసుకుంటే అది వ్యాపార సంస్థగా మారుతుంది. డబ్బులు ఇచ్చి కొనుక్కున్నవాడు, మెడికల్ సీట్ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నవాడు మళ్ళీ ఆ డబ్బులు వసూలు చేసుకోవడానికి కోసం పేషెంట్ల మీద పడ్డట్టే ఉంటుంది. ఇది కూడా ఖచ్చితంగా వాళ్ళు చేసే పనులు ఏంటంటే రేపు పొద్దున ఒకవేళ అధికారంలోకి వచ్చినా లేకపోతే ఏదైనా వాళ్ళు సీట్ సంపాదించుకున్న పద్ధతిలో డబ్బులు కనుక ఇచ్చిన పద్ధతి కనుక ఉంటే కనుక వాళ్ళు రేపు పొద్దునంతా జనాల మీద ఎగబడి పీకు తింటారు. అదే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ పనిచేయటం మానేసి, మన రాష్ట్రంలోనే కనపడుతుంది, పనిచేయటం మానేసి పీకు తినే వ్యవహారం అనేది ఇటువంటి కమిషన్ల వ్యవహారం 20-30% కమిషన్లు చెప్పుకుంటున్నారు కదా, ప్రతి చోట బయటకు వస్తానే ఉంది. అది మొన్న స్వయంగా కొండా సురేష్ గారే చెబుతున్నారు కదా, మంత్రులంతా ఏదో ఒకటి తీసుకుంటారు, ఫైల్ వాళ్ళ దగ్గరికి వస్తే క్లియర్ చేయడానికి ఆ ఒక్క ఫైల్. అది మరి ఇంకా ఇంతకంటే ఓపెన్ ఏముంది, వాళ్ళు అన్ని వదిలేసేసారనేది